హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సుమన్ కుమార్, పీజీటీ మ్యాథమెటిక్స్. నేను ఆన్లైన్ వీడియో లెక్చర్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఒక 2-3 వీడియోస్లో మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆన్లైన్ టీచింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, సో చాలా టీచర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. రకరకాల మాధ్యమాల్లో జూమ్ కావచ్చు, నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా కావచ్చు, వాట్సాప్లో దేంట్లో వీడియో లెక్చర్ క్రియేట్ చేసి వాట్సాప్ ద్వారా పంపించడం, అలా రకరకాల ప్రయత్నాల్లో చేస్తున్నారు. సో ఎఫెక్టివ్గా క్రియేట్ చేసి మంచిగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చేయాలో కొన్ని మెలకువలు మీకు చెప్పబోతున్నాను. ఓకే, రైట్. సో ఎఫెక్టివ్గా చేయాలి, నెక్స్ట్ ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించాలో అవన్నీ చూడబోతున్నాం. రైట్. సో కొన్ని నెలల క్రితం ఏం జరిగిందంటే, నేను మా ఫ్రెండ్ సత్యం సార్ అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మంచి ఎఫెక్టివ్ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో చాలా కష్టపడ్డాడు. ఓకే, సో నేను సార్ ఇద్దరం కలిసి చాలా కష్టపడి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఈజీగా వీడియోస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోల వెనుక మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి ఎడ్యుకేషన్ అంటే మేము గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి గవర్నమెంట్ పిల్లలకి చదువు చెప్తున్నాం కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని పేద విద్యార్థులకి అందరికీ చేరేలా, వాళ్ళని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేలా మేము ప్రయత్నిస్తున్నాం. దీనికోసం చాలా బుక్స్ రిఫర్ చేస్తున్నాం. చాలా ఎఫెక్టివ్గా స్టాండర్డ్ క్వాలిటీ వీడియోస్ మేము తయారు చేస్తున్నాం. సో ఇప్పటికే చాలా వీడియోస్ క్రియేట్ చేశాము. సో మా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి నాది మ్యాథ్స్ ఫ్రెండ్. సో ఇందులో నేను 9th 10th ఇంటర్మీడియట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ లెక్చర్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కూడా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎంసెట్, ఐఐటి, జేఈ కావచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మై ఫ్రెండ్ సత్యం సార్స్ ఛానల్ ఈజ్ ఎంపీసీ ఫ్రెండ్. సో సార్ మల్టీ టాలెంటెడ్, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన అనర్గళంగా మంచి నాలెడ్జ్ ఉంది. సో దానికి సంబంధించిన డెప్త్ వీడియోస్ని ప్రిపేర్ చేసి అందులో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో మాకు సంబంధించిన ఈ 2 ఛానల్స్లో అద్భుతమైన వీడియోస్ క్రియేట్ చేసి పెడుతున్నాము. సో 9th to ఇంటర్కి సంబంధించిన నాలెడ్జ్ అందులో ఉంటుంది. సో టీచర్స్ మీరు కూడా మీ స్టూడెంట్స్కి షేర్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, రైట్. సో మా గురువుగారు శర్మ సార్ చెప్తూ ఉంటారు ఏమనంటే, మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ఎలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళినా కానీ మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి చాక్ పీస్, మార్కర్స్ వీటిని వదిలిపెట్టొద్దు. ఎప్పుడు నిరంతరంగా మనం అప్డేట్ అవుతూ మనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ స్ఫూర్తితోనే నేను ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ మీరు చాలామంది ఈ వీడియోస్ క్రియేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేయడానికి చాలామంది మిత్రులు ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి వాటిని క్లియర్ చేయడం కోసమే దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే, రైట్. సో మనం యాజ్ ఏ టీచర్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు ఏంటంటే జస్ట్ పాఠం అందులో ఏమున్నాయో, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసుకొని వచ్చి టీచ్ చేసేవాళ్ళు. కొందరు టీచర్స్ మాత్రం ఇంకా వేరే అదర్ నాలెడ్జ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే, సో యాజ్ ఏ బెస్ట్ టీచర్గా ఏం చేయాలంటే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ మేబీ మన చిల్డ్రన్ ఏం చేస్తారంటే, మొబైల్లో చాలా యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, యూజ్ చేస్తూ ఉంటారు. వాటి గురించి మనకే చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే, సో కాబట్టి మనం వాళ్ళకంటే మేధావులం కాబట్టి మనం చాలా అప్డేట్ అవుతూ ఉండాలి. కొంత సమయం టెక్నాలజీకి కేటాయిస్తుండాలి. టెక్నికల్గా కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి సబ్జెక్టులో డెవలప్ అవ్వాలి. అంటే నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు అదే లెసన్ని, అదే డాటా, అంటే ఈ ఇయర్ ఏది అయితే చెప్తున్నామో నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్పడం కాకుండా ఇంకా దానికి యాడ్ చేస్తూ మంచి నాలెడ్జ్ని డెప్త్గా ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే పిల్లలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళని మన వైపు తెచ్చుకోవాలంటే అదేంటి మోడల్స్ చేస్తూ కావచ్చు, నెక్స్ట్ కేయాన్స్ యూజ్ చేస్తూ కావచ్చు, ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తూ కావచ్చు, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ కావచ్చు, చెప్పడానికి కొత్తగా వాళ్ళని మన వైపు ఆకర్షిస్తూ మంచి నాలెడ్జ్ని ఇవ్వడానికి మన వంతు కృషి మనం చేయాలి. ఓకే, రైట్. సో అందులో భాగంగా
మనం ఈ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి, ఏమేమి హార్డ్వేర్స్ యూజ్ చేయాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ ఈ వీడియోలో మీకు హార్డ్వేర్స్ గురించి చెప్తాను. అంటే భౌతికంగా మనకు కనబడే పరికరాల గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్వేర్ పరంగా కూడా మనం అంటే వీటిని క్రియేట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడం కావచ్చు, అప్లోడ్ చేయడం కావచ్చు, అలాంటి వాటిల్లో కూడా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి అవి కూడా ఎలా ఈజీగా చేయాలనేది చెప్పబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ హార్డ్వేర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో బోర్డు, మైక్రోఫోన్ నేను యూజ్ చేసేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ మైక్రోఫోన్. నెక్స్ట్ కెమెరా అంటే ఇప్పుడు నేను నా మొబైల్తో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రైపాడ్ అంటే ఇప్పుడు నేను ఇలా కనబడుతున్నా అంటే ఒక స్టాండ్కి కెమెరా నా మొబైల్ ఫిక్స్ చేయబడి ఉంది. ఓకే, సో అలా ఈ 4 పరికరాలతో మనం ఒక వీడియోని షూట్ చేయొచ్చు. ఓకే, షూట్ చేసిన తర్వాత మనం సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి మనం వాటిని ఎడిట్ చేయడం కానీ లేదా డైరెక్ట్ అప్లోడ్ చేయడం కానీ కంప్రెస్ చేయడం కానీ అలాంటివి ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫైనాన్షియల్గా కావచ్చు, నాలెడ్జ్, నెక్స్ట్ పేషెన్సీ, ఈ 3 అంటే ఫినాన్స్ అంటే కెమెరా నేను ఇప్పుడు నా మొబైల్ యూజ్ చేస్తున్నాను, అలా కాకుండా క్వాలిటీ కోసం DSLR కెమెరాస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోర్డు విషయంలో నేను ఇక్కడ 3x4కి సంబంధించిన వైట్ బోర్డు ఉపయోగిస్తున్నాను. స్మార్ట్ బోర్డ్ అంటే స్మార్ట్ బోర్డుకి సంబంధించిన యూట్యూబ్ లెక్చర్స్ చాలా ఉంటాయి మీ దానిలో. స్మార్ట్ బోర్డ్ ద్వారా ఇంకా ఎఫెక్టివ్గా చెప్పొచ్చు. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంటే దానికి ఓపిక కూడా కావాలి. అందులో మనం కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, వాటిని మోడల్స్ క్రియేట్ చేయాలన్నా కానీ చాలా ఓపిక కావాలి. సో ఇప్పుడు నాకున్న నాలెడ్జ్తో నేనేం చేస్తున్నా అంటే నాకు సరిపడా నాకు ఈ బోర్డు, నెక్స్ట్ నాలెడ్జ్ కోసం చాలా బుక్స్ని రిఫర్ చేయడము, నెక్స్ట్ పేషెన్స్ ఓపిక్గా దీన్ని మంచిగా క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం, నా పిల్లలకి ఇవ్వడము. ఓకే, ఇది నేను చేయబోతున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బోర్డ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే మీరు వీడియో క్రియేట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని రబ్ చేసేటప్పుడు సో ఇలా ప్రాబ్లమ్ చేస్తూ కెమెరా ఇటువైపు బ్యాక్ కెమెరా ఇటు ఉంటుంది, అటువైపు స్క్రీన్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ పైనకి వెళ్ళి పాస్ చేసుకొని మళ్ళీ వచ్చి నెక్స్ట్ అగైన్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకొని అది కూడా పడకుండా, అది కూడా రికార్డ్ అవ్వకుండా వెళ్ళి పాస్ చేసుకొని స్టాండ్కి ఫిక్స్ అయి ఉంది కాబట్టి దాన్ని పాస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం రాసి నెక్స్ట్ ఏదైనా డేటా అవసరం ఉంటే డేటా నోట్ చేసేసి అగైన్ మళ్ళీ ఆ పాస్ బటన్ నొక్కి స్టార్ట్ చేసేసి నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది నేను ఇక్కడ ఫాలో అయ్యాను. సో ఇందులో హార్డ్వేర్స్ ఏమేమి యూజ్ చేయబోతున్నాను చెప్పాను. బోర్డ్, కెమెరా, మైక్రోఫోన్, ట్రైపాడ్. ఓకే, సో మీ యొక్క స్తోమతను బట్టి మీరు తెప్పించుకోవచ్చు. సో బోర్డ్స్లో కొందరికి బ్లాక్ బోర్డ్ ఆర్ గ్రీన్ బోర్డ్ అవైలబుల్గా ఉంటుంది, ఇళ్ళలో కావచ్చు, నెక్స్ట్ ట్యూటోరియల్లో కావచ్చు, ఎక్కడైనా చేసే వాళ్ళకి బ్లాక్ కానీ గ్రీన్ బోర్డ్ కానీ అవైలబుల్లో ఉన్నప్పుడు సో దాన్ని ఇవ్వకండి. సో అప్సరా డస్ట్లెస్ చాక్స్ మాత్రమే వాడండి. ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి డస్ట్ ఎక్కువగా వెళ్ళకుండా బాగా యూజ్ అవుతుంది. ఓకే, చాక్ పీస్ హోల్డర్స్ కూడా యూజ్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ వైట్ బోర్డ్, దిస్ ఈజ్ ద వైట్ బోర్డ్ ఆఫ్ సైజ్ 3x4 సైజ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. ఓకే, సో 3x4 సైజు ఎఫెక్టివ్ కాబట్టి సో 3x4 సైజు ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే ఎక్కువగా మంది యూజ్ చేసే 3x4 సైజ్. సో ఇందులో మనకి ఒకవేళ కనుక కెమెరా కనుక క్లారిటీగా ఉంటే, అంటే DSLR కెమెరాస్ కావచ్చు, ఇంకా ఎక్కువ కెమెరాస్ కనుక ఉన్నట్లయితే మీరు రెడ్ మార్కర్స్, గ్రీన్ మార్కర్స్ అవి కూడా ఎఫెక్టివ్నెస్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో బట్ మన మొబైల్తోని కనుక షూట్ చేసినప్పుడు ఏమైతుందంటే దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ రెడ్ కలర్, గ్రీన్ కలర్ కనుక తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లాక్ కానీ బ్లూ కానీ ప్రిఫర్ చేయండి మార్కర్స్. ఓకే, నా స్మార్ట్ బోర్డ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, బట్ చాలా ఎఫెక్టివ్గా అయిపోవచ్చు దాంతో.
ఓకే. సో స్మార్ట్ బోర్డ్ కనుక యూజ్ చేస్తే అందులో మనం క్లిక్ చేయగానే అందులో ప్రాబ్లం వస్తుంది. లైక్ కంప్యూటర్ టైప్, ల్యాప్టాప్ టైప్ స్క్రీన్ టచ్ చేయగానే సో ఫస్ట్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన ఏదైనా జామెట్రీ కావాలనుకుంటే అదంటే ముందే మనం అవన్నీ అందులో సిస్టంలో ఫీడ్ చేసి పెట్టడము, అంటే దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓకే, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకే, దానికి కాస్ట్లీ, పేషెన్స్ ఉండాలి, చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెన్ పేపర్, అంటే ఇవన్నీ ఏమి స్టాండ్ కానీ ఇవన్నీ అవైలబుల్లో లేకపోతే ఏం చేయాలి, పెన్ పేపర్ పైన పెన్తో రాస్తూ మన వాయిస్ని ఇచ్చేసి మనం షూట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి పీపీటీ ప్రజెంటేషన్. దిస్ మే బీ ఆల్సో ఎఫెక్టివ్. పీపీటీ ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డెఫినేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ క్లియర్గా యానిమేషన్స్తో, నెక్స్ట్ దేని తర్వాత ఏం రావాలని ఎఫెక్ట్స్తో పవర్ పాయింట్లో కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో పవర్ పాయింట్ ప్రిపేర్ చేసి క్లియర్గా దాన్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దానిలో మనం కనబడుతూ చేయొచ్చు స్క్రీన్ పైన ఒక పక్కన, లేదా ఓన్లీ పీపీటీ వాయిస్ ఇచ్చి కూడా చేయొచ్చు. సో దీనికి సపరేట్గా పీపీటీ ఎలా క్రియేట్ చేయాలి, దాని స్క్రీన్ ఎలా రికార్డ్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్స్ అవసరం అనేది సపరేట్గా వేరే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇవి మనకి కావాల్సిన. ఇందులో నేను యూజ్ చేసేది నాకు ఎఫెక్టివ్గా అనిపించింది వైట్ బోర్డ్ అండి, నాకున్నది వైట్ బోర్డ్తో చెప్తున్నాను. ఓకే, సో ఇందులో ఫాంట్ సైజ్ మనం పిల్లలకి మంచిగా క్లియర్గా కనబడాలంటే ఫాంట్ సైజ్ కొంచెం ఇప్పుడు నేను రాసేదానికంటే ఇంకొంచెం పెద్దగా ఉండాలి. ఓకే, ఫాంట్ సైజ్ కొంచెం క్లియర్గా నీట్గా రాస్తూ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మనం ఏంటంటే క్లాస్ రూమ్లో పిల్లలందరూ ఉంటారు కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ వాతావరణం వేరే ఉంటుంది. ఓకే, మనం చాలా ఆడుతూ పాడుతూ చెప్తూ ఉంటాం. ఓకే, అంత ఎఫెక్టివ్ టీచర్ కూడా ఈ స్క్రీన్ ముందుకు వచ్చి కెమెరా ముందు చెప్పాలంటే కొంచెం ఆ ఎఫెక్టివ్నెస్కి ఇది తగ్గొచ్చు. ఓకే, సో కాబట్టి ముందు పిల్లలు ఉన్నారనుకొని ఊహించుకొని ఆడుతూ పాడుతూ చెప్పేలా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ లైటింగ్ విషయానికి వస్తే దిస్ ఈజ్ మై బోర్డ్. ఈ బోర్డు పైన లైట్ ఉండకూడదు. సో బోర్డుకి ఆపోజిట్లో కొంచెం పైన ఉంటే బెటర్. ఎందుకంటే ఆ లైటింగ్ కూడా ఎక్కడెక్కడైనా ఫోకస్ పడింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ పెట్టుకున్నారు, సైడ్స్ కంటే ఎక్కువ ముందుగా ఉంటే మంచిగా లైటింగ్ బాగుంటుంది అనమాట, అక్షరాలు క్లియర్గా కనబడతాయి. సో కాబట్టి లైటింగ్ కూడా ఇది కూడా బోర్డ్ మన హైట్లో దానికి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఫిక్స్ చేసేటప్పుడు ఆ లైటింగ్ కూడా కొంచెం హైట్లో ఉంటే ఏంటంటే ఇక్కడ హైట్లో లేకపోతే ఏమైతే రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ ట్యూబ్ లైట్ కానీ ఎక్కడైనా ఫోకస్ పడే అవకాశం ఉంటుంది, కాబట్టి అది కూడా చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్లీన్ చేసేటప్పుడు మన బోర్డ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే క్లీన్ చేసేటప్పుడు కూడా రకరకాల డస్టర్స్ని వాడడం వల్ల కూడా ఏమవుతాయంటే లైన్స్ పడుతూ ఉంటాయి. సో ఆ లైన్స్ పడకుండా ఏదైనా స్మూత్ క్లాత్ని యూజ్ చేసి క్లియర్ చేస్తే మన బోర్డు చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఇలా క్రియేట్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయాలంటే సమ్ యూజ్ఫుల్ వెబ్సైట్స్ రీసెంట్లీ లెర్న్ ఇన్ SCRT లెక్చర్. సో www.mathOpenRef. సో దీనిలో చాలా 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 అన్ని చాప్టర్స్ అన్ని చాప్టర్కి సంబంధించి నాలెడ్జ్ ఉందండి. అందులో గ్రాఫ్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. ఏదన్నా మనం గ్రాఫ్ ఈక్వేషన్ అందులో ఎంటర్ చేయగానే మనకు గ్రాఫ్ చూపిస్తుంది. అలాంటి మీకు పీపీటీ ఎలా ప్రిపేర్ చేయాలి అనే వీడియోలో మీకు చూపిస్తాను, అది మీకు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఓకే, సో MathOpenRefలో జామెట్రీ ఫిగర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియాలో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలాంటి 3D ఫిగర్స్ని యూజ్ చేసి పిల్లలకు క్లియర్గా అయిపోవచ్చు అనేది క్లియర్గా ఉందండి ఇందులో. నెక్స్ట్ www.walterfendet/html5/men. సో ఇందులో కూడా పైథాగరస్ థీరం కావచ్చు, రకరకాల థీరమ్స్ యొక్క ప్రూఫ్స్ని ఈజీగా పిల్లలకి ఎలా చెప్పాలనేది అందులో క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్లో మనం ఎలాంటి ఈక్వేషన్ అయినా కానీ మనం అందులో టైప్ చేస్తే మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా వీటిని యూజ్ చేసి మనం పిల్లలకి ఇంకా ఎఫెక్టివ్గా చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది మనం నార్మల్గా యూజ్ చేసే మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. సో ఒకవేళ DSLR కెమెరాస్ లాంటివి మంచి హై డెఫినేషన్ HD క్వాలిటీ కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది ఏంటంటే ఇవి ఎక్కువ మెమరీ తీసుకుంటాయి, మళ్ళీ అప్లోడ్ చేయడం కష్టమవుతుంది. అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని కంప్రెస్ చేయాల్సి వస్తుంది. కంప్రెస్ చేస్తే వీడియో క్వాలిటీ తగ్గిపోతుంది. ఓకే, సో ఇవన్నీ దీనిలోకి వస్తాయి అన్నమాట, కౌంట్కి వస్తాయి. ఓకే, సో అవి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్
ఓకే. సో మైక్రోఫోన్ నేను యూజ్ చేస్తున్న మైక్రోఫోన్ వచ్చేసి దీన్ని ఈ లాక్డౌన్ కంటే ముందు ఆర్డర్ చేశానండి. సో దిస్ ఈజ్ మీకు ఫ్లిప్కార్ట్లో మీకు ఇలాంటి కనబడుతుంది. సో దీని పేరు వచ్చేసి బోయా మైక్రోఫోన్ అని కొట్టండి, మీకు కనబడుతుంది. ఓకే. సో బోయా మైక్రోఫోన్. నెక్స్ట్ ఈ బోర్డ్ కాస్ట్ వచ్చేసి దాదాపు 800 to 900 ఉంటుంది. నెక్స్ట్ ఈ మైక్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా 800, 800కి అరౌండ్ అటు ఇటుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ట్రైపాడ్ స్టాండ్ అరౌండ్ 300 ఉంటుంది. సో ఇవి కాస్ట్ అండి, రైట్. సో దీనిలో వచ్చేసి ఇలాంటి పౌచ్లో వస్తుందండి. నెక్స్ట్ ఇది ఎలా యూజ్ చేయాలనే బుక్ కూడా ఇందులో వస్తుంది. ఈ పౌచ్లో మనకి నేను యూజ్ చేసే మైక్ ఉంది. దాంతోపాటుగా ఒక కవర్లో వస్తుంది. కవర్లో ఇలాంటి పిన్ పెద్ద పిన్, ఇది పెద్ద కెమెరాస్కి పెట్టుకునేలా యూజ్ అయ్యేలా ఉంటుంది. ఒక చిన్న సెల్ కూడా ఇచ్చాడు. దీనికి అవసరం పడదు మనకి ఈ సెల్. సో మైక్ వచ్చేసి ఇవన్నీ విడివిడిగా వస్తాయండి. ఇది అందులో విడిగా వస్తుంది, దీనిపైన పెట్టుకోవాలి. సో ఇది కూడా ఈ క్లిప్ మన షర్ట్కి పెట్టుకునేది క్లిప్ కూడా ఇది విడిగా వస్తుంది. దాన్ని ఇలా ప్రెస్ చేస్తే దీన్ని కనెక్ట్ అయి ఉంటుంది. కొంచెం ఈ మైక్ కింది భాగంలో ప్రెస్ చేస్తే దాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని ఇలా క్లిప్తో పాటు మన మైక్ పెట్టుకొని సో చూసుకోవచ్చు. ఇది ఎఫెక్టివ్ మైక్ అండి. నేను చూసిన మైక్లలో ఇది చాలా ఎఫెక్టివ్ మైక్. క్లారిటీ ఏంటంటే మనకి ఏదైనా పక్కన ఫ్యాన్ సౌండ్స్ కానీ, దూరంగా ఏదైనా పక్కనకి వెళ్ళి వెహికల్స్ పోయినా కానీ ఆ సౌండ్స్ని దాదాపుగా రికార్డ్ చేయదు. చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి ఇది ఒకటి అడిషనల్గా ఉంటుంది. దీనిలో ఏంటంటే ఈ బోయా అనేది పైన ఉంటుంది కదా, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ కిందికి ఉండేలా చూసుకోవాలి ఎప్పటికీ, ఎందుకంటే మన వాయిస్ రికార్డ్ అవ్వాలంటే. ఓకే. కెమెరా మన మొబైల్తో వాయిస్ రికార్డ్ అవ్వాలంటే ఈ బోయా అనే పైన ఉంటుంది. పైన కాకుండా పైకి కాకుండా ఈ బటన్ కిందికి ఉండేలా చూసుకోవాలి. ఓకే. సో ఈ వైర్ వచ్చేసి 6 meters ఉంటుంది. ఓకే. సో 6 meters అంటే చాలా లెంతీ వైర్. నెక్స్ట్ దీని ఎండింగ్ని మన మొబైల్కి కనెక్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, రైట్. సో ఇలా మనం ట్రైపాడ్ స్టాండ్ మైక్రోఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ మైక్రోఫోన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్పిన వాయిస్ క్లారిటీ క్లియర్గా ఉంటుందండి. డిస్టర్బెన్స్ ఉండదు, క్లియర్గా మంచిగా ఉంటుంది. బయట వాటిని కూడా ఎక్కువ గ్రహించదు, ఓన్లీ మనం చెప్పే వాయిస్ని గ్రహిస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రిఫరబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ స్టాండ్ గురించి చెప్తాను. నెక్స్ట్ ట్రైపాడ్ స్టాండ్ అండి. దీని కాస్ట్ 300 వరకు ఉండొచ్చు. సో ఇది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఇలా కంప్రెస్ అయ్యి చిన్నగా వస్తుంది మనకి. ఇలా కంప్రెస్ అయ్యి చిన్నగా వస్తుంది. ఇటు క్లిప్స్ ఉంటాయి. క్లిప్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకొని ఎక్స్పాండ్ చేసి ఇలా ఎక్స్పాండ్ చేసి క్లిప్ క్లోజ్ చేస్తే స్టాండ్గా ఉంటుంది. ఓకే. ఇవి కూడా క్లోజ్ చేస్తే అయిపోతుంది. సో ఇలా క్లోజ్ చేసి సో ఇలా కింద స్టాండ్ లాగా పెట్టేసేయాలి. ఓకే. పెట్టేసిన తర్వాత ఇది ఇక్కడ పైన ఒక క్లిప్ అడిషనల్గా వస్తుంది, వేరే వస్తుంది. దీనికి ఫిక్స్ చేయాలి. ఇది ఫోన్కి అనమాట, ఫోన్ క్లిప్. సో మనం రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్ అటువైపు ఉండేలా దీన్ని పైకి ఇలా అనేసి ఇలా ఫిక్స్ చేయాలి. ఓకే. ఫిక్స్ చేసేసి అది ఫిక్స్ అయి ఉంటుంది. మనం బ్యాక్ వచ్చి మనం పాజ్ చేసుకోవడము, ప్లే చేసుకోవడము, ఇటు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది క్లిప్. ఇవి మనం డైరెక్షన్స్ ఏటన్నా మార్చుకోవాలన్నా ఇక్కడ ఉన్నాయి. వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ తిప్పి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ కొంచెం ఫస్ట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ స్టాండ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా బోర్డు, కెమెరా, మైక్రోఫోన్, ట్రైపాడ్ అనేది మనం వీడియో లెక్చర్ని ప్రిపేర్ చేయడానికి చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. తర్వాత ఈ క్రియేట్ చేసిన వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్తో మనం షూట్ చేసేది కూడా నార్మల్ కెమెరాతో కాదు, అంటే మీన్స్ యాప్. దేర్ ఈజ్ ఏ యాప్, ఓపెన్ కెమెరా యాప్ ఉంటుంది. ఆ ఓపెన్ కెమెరా యాప్తో చేస్తే మంచిగా క్లారిటీగా వస్తుంది అనమాట. సో యాప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.